నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మధుమేహం అంటే ఏంటి, దానికి అసలు కారణాలు ఏంటి, ఎందుకు వస్తూ ఉంటుంది, మధుమేహం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మధుమేహం సాధారణంగా ఏ వయసు వారికి వస్తుంది ఇత్యాది అంశాలకు సంబంధించి అమర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ లింగయ్య మిర్యాల గారు మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి, డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, చాలా మందికి అసలు డయాబెటీస్ మధుమేహం అంటే ఏంటి, దేన్ని మధుమేహం అంటారు, అసలు మనం చెక్ చేసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి, ఎప్పుడెప్పుడు చెక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి చాలా వరకు అవగాహన లేదు. సో అసలు మధుమేహం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఒకసారి చెప్పండి సార్. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం అమ్మా. మధుమేహం లేదా షుగర్ వ్యాధి అనేది జనరల్ టర్మ్, డయాబెటీస్ అనేది మెడికల్ టర్మినాలజీ. రక్తంలో షుగర్ శాతం అనేది నిర్దేశించబడింది. ఆ నిర్దేశించబడిన దానికి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. 70 కంటే తక్కువగా ఉండకూడదు, 200 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఎప్పుడైతే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ 200 కంటే ఎక్కువ ఉంటాయో తిన్న తర్వాత, అప్పుడు మనం మధుమేహం ఉంది అంటాం. దీంతో పాటుగా ఫాస్టింగ్లో వచ్చేసి 126 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 3 months యావరేజ్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాము. అది ఒకవేళ 6.5 పైన ఉన్నప్పుడు దాన్ని డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ వచ్చేసి కామన్గా టైప్ 1, టైప్ 2 జెస్టేషనల్ డయాబెటీస్ అనుకుంటారు. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేది. సాధ్యమైనంత వరకు ప్రెగ్నెన్సీలో వచ్చాక అది రివర్స్ అవుతుంది, కానీ మనం డైట్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయకుంటే వాళ్ళకి 5 to 6 years లోపు మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైప్ 1, టైప్ 2 కాకుండా మోడీ, లాడా అనే డయాబెటీస్ వెరైటీస్ కూడా ఉంటాయి. టైప్ 1 అంటే ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు, అది చిన్న వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది. ముఖ్యంగా సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల అప్పటి నుండి 12, 13, 14 years, 15 years వరకు కూడా ఎర్లీ ఏజ్లో వస్తుంది. వాళ్ళలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. టైప్ 2 వచ్చేసి ఒకటి ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా ఉండకపోవడం, లేదా ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్కి మన బాడీ రెసిస్టెంట్గా ఉండడం, దీనివల్ల టైప్ 2 డయాబెటీస్. ఇది ముఖ్యంగా ఒకనొక టైంలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ లైఫ్ స్టైల్ ఇంత దరిద్రంగా లేని సమయంలో 45 ఆ ఏజ్లో వచ్చేది, కానీ ఇప్పుడు వెరీ ఎర్లీ ఏజ్లోనే మనం ఈ టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. సో ఇంకోటి వచ్చేసి లాడా అంటే లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఆఫ్ అడల్ట్, మోడీ మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ యంగ్ అని ఉంటుంది. ఇవి కూడా 2 రకాలుగా ఉంటాయి. ఈ 2 రకాలు కూడా ఎర్లీ ఏజ్లో ఉంటుంది. మోడీలో వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. 3 to 4 generations ఫ్యామిలీలో ఎర్లీ ఏజ్ 25 years, 20 yearsలోనే నేను డయాబెటీస్ వచ్చేసింది అని అనుకుంటారు. ఓకే సార్, కాలర్ ఉన్నా సార్, కాలర్తో మాట్లాడదాం. నల్గొండ నుంచి కిట్టయ్య గారు. కిట్టయ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారు. కిట్టయ్య గారు నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం. హలో, చెప్పండి సార్. పొద్దుగాల పనులకు వెళ్తాం కదా సార్. అవును. ఎందుకంటే బ్లడ్ వస్తుంది సార్, బ్లడ్ లాగా ఆకలి విపరీతమైన ఆకలి అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుండి ఇలా అవుతుంది సార్? ఎన్ని రోజుల నుండి అవుతుంది సార్ ఇలా? ఇప్పుడు 15 రోజులు నా రోజుల నుంచి బాగా విపరీతమైన ఆకలి అవుతుంది. నాకు పళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది సార్. పళ్ళ నుండి బ్లడ్ వస్తుంది. బ్రష్ చేసుకున్నప్పుడే వస్తుందా, లేదంటే మిగతా టైంలో కూడా వస్తుందా సార్? మిగతా టైంలో కూడా నైట్ టైంలో వస్తుంది సార్. నైట్ టైంలో కూడా వస్తుంది. సో రోజుకి ఎన్నిసార్లు తినాలనిపిస్తుంది సార్ మీకు? రోజు 2 times తింటాను సార్. నైట్ రొట్టె తింటున్నా, చపాతి తింటున్నా నైట్. మధ్యాహ్నం ఏం తింటున్నారు సార్? పని చేస్తున్నాం కదా సార్, నాకు అన్నం తినకుండా పని చేయలేదు. షుగర్ చెక్ చేశారా సార్ ఈ మధ్య కాలంలో మీరు? చూస్తారా సార్, ఎప్పుడైనా ఇంతవరకు చేస్తుంది. ఎప్పుడు చేసుకోలేదా సార్ మీరు? చేసుకోలేదు సార్. అయితే మీరు మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ మీ షుగర్ చెక్ చేసుకోండి సార్ ఒకసారి. దాంతో పాటుగా మీరు పళ్ళ డాక్టర్ని కూడా ఒకసారి కలిసి పళ్ళలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోండి. షుగర్ వాల్యూస్ వచ్చాక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ప్రైవేట్ డాక్టర్ని ఖచ్చితంగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్.
సరే, చాలా మందిలో ఒకటి అపోహ అనుమానం అనుకోవాలా, దాన్ని ఏమంటారో తెలియదు కానీ షుగర్ ఎక్కువ తిన్నా కానీ, స్వీట్స్ ఎక్కువ తిన్నా కానీ, లేకపోతే మన వైట్ రైస్, వైట్ కి సంబంధించింది ఏది తిన్నా కానీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, షుగర్ వచ్చేస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దీంట్లో వాస్తవం ఎంత? ఈ వైట్ రైస్, డైరెక్ట్ షుగర్స్ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్ గా అది అపోహ కాదమ్మా. వాళ్ళకి షుగర్ ఇమ్మీడియట్ గా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ జనరల్ గా మీరు షుగర్స్ తీసుకోవడం వల్ల షుగర్ వస్తుంది అనేది మాత్రం చాలా పెద్ద అపోహ. ఇన్ జనరల్ అనే గ్రాస్ లెవెల్లో చెప్పాలంటే మనం తీసుకున్న క్యాలరీస్ కి బర్న్ చేయగలిగే కెపాసిటీ ఉంటే షుగర్ అనేది సాధ్యమైనంత వరకు రాదు. మరి ఎవరిలో వస్తుంది సార్? ఎందువల్ల వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది, ఎందువల్ల వస్తుంది అంటే, మీరు అర్ధరాత్రి 12ంటికి లేచి యాప్లో 2 బిర్యానీలు పెట్టి ఒక సాఫ్ట్ డ్రింక్ తాగితే వాళ్ళకు వస్తుంది. లేదా పొద్దున్న నుండి రాత్రి వరకు సెట్ ఎన్విరాన్మెంట్లో బతికితే 18 డిగ్రీ టెంపరేచర్లో లేదా 22 డిగ్రీ టెంపరేచర్లో పెట్టి, లేదు సార్ నేను రోజు 2 ఇడ్లీనే తింటాను, 1 కప్పు రైసే తింటాను, 1 చపాతీ తీసుకుంటాను. సో ఆ 1 కప్పు రైసు, 1 చపాతీ, ఆ 2 ఇడ్లీ కూడా సెట్ ఎన్విరాన్మెంట్లో బతికే వాళ్ళకు ఫుల్ టైం ఇలా డాక్టర్స్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండదో వాళ్ళకి ఆ క్యాలరీ కూడా రోజువారీగా ఎక్కువే అవుతుంది. సో వీళ్ళలో షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంగ్ విత్ క్యాలరీ ఇంటేక్, స్ట్రెస్ లెవెల్స్, ఎవరికైతే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా ఎర్లీ ఏజ్ లో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం తిన్నది ప్రతిదీ కూడా బర్న్ చేసుకోగలిగితే షుగర్ రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరి కొంతమందికి హెరిడిటరీ పరంగా కూడా వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు ఎలా? అదే వాళ్ళకి మనం ఆపడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయమ్మా. అందులో వచ్చేసి అది మోడీ అనేది, లాడా అనేది అది జెనెటికల్ గా వచ్చే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ వాళ్ళు ఒకసారి డయాబెటిక్ గా ప్రూవ్ అయ్యాక వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఈ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే వాళ్ళకి లిమిటెడ్ ఎంత రేంజ్ లో ఉండాలో షుగర్స్ అలానే ఉంటాయి. ఓకే, మనకి మధుమేహం అంటే ఎక్కువ పోతుంది, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలిసేలాగా లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా? ముఖ్యంగా కొన్ని లక్షణాలమ్మా, కామన్ గా అందరికీ తెలిసిన లక్షణాలు: ఎక్కువ సార్లు ఆకలి వేయడం, ఎక్కువ తినడం, చాలా సార్లు యూరిన్ వెళ్ళడం, వెయిట్ తగ్గిపోవడం, త్వరగా అలసిపోవడం. ఇవి కామన్ గా అందరికీ తెలిసిన లక్షణాలు. ఇవి కాకుండా ముఖ్యంగా మనకు షుగర్ వస్తుంది లేదా షుగర్ ఉంది అనడానికి మగవాళ్ళలో అయితే ఫోర్ స్కిన్ వాళ్ళు వెనక్కి పుల్ చేయలేరు, తర్వాత పుల్ చేసినా అది చిట్లడం లాంటిది జరుగుతుంది. దాంతోపాటు అక్కడంతా వైట్ డిశ్చార్జ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా, ఇచ్చింగ్ లాగా ఉంటుంది. సేమ్ అవే లక్షణాలు ఆడవాళ్ళలో కూడా రిపీటెడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఉంటుంది. అలాంటివి ఉంటే వాళ్ళకి షుగర్ ఉండే లక్షణాలు ఉంటుంది. ఓకే సార్, తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు, చంద్రమౌళి గారు. చంద్రమౌళి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి, మీ డౌట్ ఏంటి? హలో, నమస్తే సార్. నమస్కారం చంద్రమౌళి గారు, చెప్పండి సార్. నాకు డయాబెటిక్ ఉంది సార్, 20 years నుంచి. ఓకే సార్. కొంచెం వెయిట్ లాస్ అవుతున్నాను సార్, కొద్దిగా వీక్నెస్ ఉంటుంది బాడీ. ఎన్ని రోజుల నుండి సార్? ఒక 1.5 year అవుతుంది సార్, 1.5 year అట్లా. ఓకే, మీరు లాస్ట్ షుగర్ టెస్ట్లు ఎప్పుడు చేసుకున్నారు సార్? 6 months చేసుకోవాలి. అప్పుడు 7 ఉంది సార్. ఎంత ఉంది సార్? 7. HbA1c 7 ఉందా సార్? ఓకే, సో 7 అంటే 6.5 to 7 అనేది గుడ్ కంట్రోల్లో ఉంది సార్. మీరు 6.5 వెయిట్ చెప్పండి సార్. చెప్పండి సార్, మీరు చెప్పండి. వెయిట్ ఎంత తగ్గారు సార్? ఏం లేదు, వెయిట్ తగ్గుతున్నాను సార్. నేను సన్నగవుతున్నాను. ఓకే, బాడీ వీక్ గా ఉంటుంది, అది సార్ విషయం. ఒక పని చేయండి సార్, మీరు రోజు ఎనీ ప్రోటీన్ పౌడర్ సార్, 1 tablespoon ప్రోటీన్ పౌడర్ రోజు మార్నింగ్ తీసుకునేటట్టు ప్రయత్నించండి సార్. విత్ హాట్ వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది సార్. దాంతోపాటు మీ మిగతా పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది సార్. మీ కిడ్నీ ఎలా ఉంది, వేరే లివర్ ఎలా ఉంది, అవన్నీ పరీక్షలు చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది సార్. అవన్నీ కంట్రోల్లో ఉంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది సార్. వీక్నెస్ అనేది ఉండదు సార్. ఓకే, స్ట్రెస్ లెవెల్ వల్ల కూడా, ఎక్కువ ఎక్సర్సైజ్, బాడీకి సంబంధించి ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కదా, ఏ వయసు వారిలో ఎక్కువగా చూస్తున్నాం? టు బి ఫ్రాంక్, టు స్టార్ట్ విత్, యాక్చువల్గా డయాబెటీస్ అనేది రిచ్ మ్యాన్ డిసీజ్ అనేవాళ్ళు మేడం ఏజెస్ బ్యాక్. బట్ యాజ్ డేస్ ప్రోగ్రెసింగ్, యాజ్ ఇయర్స్ పాసింగ్ ఆన్ అవుతున్న కొద్దీ ఎవ్రీబడి ఈజ్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటీస్ నౌ.
సో రీసెంట్ టైంలో పోస్ట్ కరోనా మెనీ పీపుల్ లైక్ వెరీ యంగ్ ఏజ్ 30-35 ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉన్న జాబ్స్ వాళ్ళు చాలా త్వరగా డయాబెటీస్కి గురవుతున్నారు. ఓకే, Yeah. మరి ఇప్పుడు మనం మధుమేహాన్ని ఎలా నిర్ధారించుకోవచ్చు అంటారు? ఇంట్లో కొంతమంది చెక్ చేసుకుంటూ ఉంటారు, అది కరెక్టేనా? ఇంట్లో చెక్ చేసుకునేదాన్ని గ్లూకోమీటర్తో చెక్ చేసుకోవడం అంటారు. ఒకవేళ మీరు ఆన్ ఎనీ గివెన్ డే ఎనీ గివెన్ టైం ర్యాండమ్ షుగర్ అంటాము, ర్యాండమ్గా ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు అది 200 పైన ఉన్నప్పుడు మీకు షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. మీకు అలా ఉన్నాక దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా లేదా ల్యాబ్కైనా వెళ్ళి ఖచ్చితంగా మీరు ఫాస్టింగ్ షుగర్ ఒకటి, పోస్ట్ లంచ్ షుగర్, తర్వాత 3 months యావరేజ్ అంటాము HbA1c, ఈ 3 టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 టెస్టుల్లో మనం ఫాస్టింగ్ వచ్చేసి 126 దానికంటే పైన ఉంటే డయాబెటీస్, 3 months యావరేజ్ 6.5, దెన్ అగైన్ పోస్ట్ లంచ్ వచ్చేసి 200 పైన ఉంటే డయాబెటీస్ అంటాం. ఓకే సార్, మధుమేహాల్లో మీరు 4 types చెప్పడం జరిగింది కదా, Yes. ఈ 4 types లో ఏ విధంగా ఉంటుంది? మన అంటే ఒకసారి వచ్చిందంటే అటాక్ అయితే తగ్గదు, లైఫ్ టైం ఉంటుంది అలాగే అని అంటూ ఉంటారు, అది వాస్తవమేనా? మనం ఏదైనా ప్రయత్నం చేయడం వల్ల షుగర్ మళ్ళీ కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా? ఈ 4 రకాల వాటిల్లో కూడా టైప్ 1 అండ్ మోడీ అండ్ లాడాలో మీకు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. టైప్ 2 అనేది మీకు సాధారణంగా మన వయసు రీత్యా వచ్చేది, తర్వాత మనం తీసుకునే ఆహారము, తర్వాత ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ టైప్ 2లో మనం సాధ్యమైనంత వరకు ప్రాపర్ డైట్ తీసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా మనం మినిమం మెడికేషన్ లేదా నో మెడికేషన్లో కూడా మన షుగర్స్ని రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో రకాల యాప్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. వీళ్ళందరూ ప్రామిస్ చేసేది ఒకటే, డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అని. ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ అనే దాంట్లో ఒక చిన్న అపోహ ఏంటి అంటే, ఈ ప్రోగ్రామ్ ఒకసారి తీసుకున్నాక డయాబెటీస్ HbA1c, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్స్ అన్నీ నార్మల్గా వచ్చేసాక మళ్ళీ నేను ఏదైనా తినొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అని అపోహలో ఉన్నారు. అలా కాదండి. మీరు ఏదైతే మీకు ఆ యాప్లో ఉన్నప్పుడు ఏదైతే అడ్వైజ్ ఇచ్చారో అది లైఫ్ లాంగ్ ఫాలో అవుతే మాత్రమే వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి షుగర్ అటాక్ అయింది, మెడికేషన్ లో ఉన్నారు, కొంతమంది ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? బేసిక్ గా వచ్చేసి ఎనీ పర్సన్, ఎనీ డయాబెటిక్ పర్సన్ ఆర్ ఎనీ ఇన్ జనరల్ పర్సన్ సర్టన్ ఏజ్ తర్వాత వీ షుడ్ హ్యావ్ మినిమం 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్. 45 minutes ఈజ్ మస్ట్. యూ వాంట్ గో ఫర్ 1 hour, 1.5 hour, 2 hours, అది ఇండివిజువల్. ఇది 45 minutes కూడా మినిమం ఏ బ్రిస్క్ వాక్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కార్డియో ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ డయాబెటీస్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన సింపుల్ రూల్, ఈ సింపుల్ రూల్ ఫాలో అయ్యారనుకుంటే వాళ్ళ HbA1c వచ్చేసి 1 నుండి 1.5 బై డిఫాల్ట్గా తగ్గుతుంది. ఈ సింపుల్ రూల్ ఏంటంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక, మధ్యాహ్నం లంచ్ చేశాక, నైట్ డిన్నర్ చేశాక ఒక 30 minutes గ్యాప్ ఇచ్చేసి మార్నింగ్ ఒక 10 minutes, ఆఫ్టర్నూన్ ఒక 10 minutes, నైట్ ఒక 20 minutes లేదా 15 minutes బ్రిస్క్ వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బ్రిస్క్ వాక్ వెళ్ళడం వల్ల మనం తీసుకున్న క్యాలరీస్ ప్రాపర్గా ఖర్చు అయ్యి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఓకే, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు, వాళ్ళల్లో ఎందుకు వస్తుంది? ఒబిసిటీ వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళ మెడ నల్లగా అవడము, అండర్ ఆర్మ్స్ బ్లాక్ కలర్గా అవ్వడము, అబ్డామినల్ ఫ్యాట్ బాగా పెరగడం, ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. వాళ్ళకి ఒబిసిటీ వల్ల, దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి వాళ్ళకి డయాబెటీస్ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పారు రిచ్ మ్యాన్స్ డిసీజ్ అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వస్తుంది అని చెప్పేసి, అంటే ప్రతి ఒక్కరిలో కూడా కామన్ గా చూస్తున్నామా? మోస్ట్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఎక్కడ మనకి ఇది ప్రాబ్లం వస్తుంది అంటే ద వే వీఆర్ ఈటింగ్, ద వే వీఆర్ లివింగ్ అనేది. ఒకటి జంక్ ఫుడ్ అనేది చాలా కామన్ అయిపోయింది, రైట్ ఫ్రమ్ లైక్ ఆల్మోస్ట్ 1 year kid టు 8 year old ఎనీవన్. సో ఈ జంక్ ఫుడ్ అనేది మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే ఒక్క షుగర్ అనే కాదండి, కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, మీ ప్రెషర్స్ కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కంట్రోల్. దాంతోపాటు మీరు ముఖ్యంగా సాధ్యమైనంత వరకు ఏంటంటే ఈ ఫ్రోజన్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బాగుంటుంది. అండ్ ఫుడ్ కలర్స్
ఎనీ ఫుడ్ విత్ కలర్ షుడ్ బి అవాయిడెడ్. అంటే న్యాచురల్ గా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ షుగర్ పేషెంట్స్ వచ్చే వారికి మాత్రం బాగా స్వీట్ గా ఉండే ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, సపోటా ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్ గా ఉంటుంది వాళ్ళకి. ఓకే, స్టార్టింగ్ స్టేజ్ లో డయాబెటీస్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇన్సులిన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? స్టార్టింగ్ స్టేజ్, ఎండింగ్ స్టేజ్ అంటూ ఇట్స్ ప్యూర్లీ డిపెండింగ్ అగైన్ ఎక్సెప్ట్ టైప్ 1 అండ్ జెనెటిక్ వాళ్ళకి తప్పించి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అనేది టైప్ 2 కాబట్టి వీళ్ళలో ఏంటి అంటే మినిమం 3 వీక్స్ వాళ్ళ షుగర్ వాల్యూస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్లోకి వచ్చే విధంగా మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. బట్ అక్కడ ఒక క్లాజ్ ఏంటంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉన్నా కానీ లేదా కీటోన్ బాడీస్ అనేవి ఏమన్నా పాజిటివ్ ఉన్నా కానీ వాళ్ళకి ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి 3 వీక్స్ వెయిట్ చేయడానికి మనకు టైం ఉండదు. సో ఈ 3 వీక్స్లో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ డైట్ని మోడిఫికేషన్ చేసుకోవాలి. డైట్ మోడిఫికేషన్ ఎలా చేయాలి అంటే మినిమం మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ 1 o'clock లంచ్, నైట్ 8 o'clock డిన్నర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనేది +or- 30 minutes అయినా పర్లేదు కానీ డిన్నర్ 7:30 to 8 మధ్యలో ఫినిష్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ 3 అనేవి మేజర్ మీల్స్ లాగా ఉంటే 11 o'clock అండ్ 4 o'clock అనేది స్నాక్స్ ఉండాల్సి ఉంటుంది. ఈ స్నాక్స్లో మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే కొంచెం స్ప్రౌట్స్, కొంచెం డ్రై ఫ్రూట్స్ లేదా కీరా ఇలాంటివి తీసుకోవాలి. అంతేగాని మీరు బజ్జీలు, గారెలు, వడలు, హై ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటాను అనేది వాడకూడదు. అండ్ ఖచ్చితంగా ప్రోటీన్ కంటెంట్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ ఉండాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉండాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండాలి. ఓకే సార్, చిన్నపిల్లల్లో కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అని అంటూ ఉన్నారు కదా, మరి దానికి సంబంధించి పేరెంట్స్ కి ఎంతవరకు అవగాహన ఉండాలంటారు? పేరెంట్స్కి అవగాహన ఇది అగైన్ చిన్నపిల్లల్లో వచ్చేది టైప్ 1 డయాబెటీస్ కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ అనేది ప్రొడక్షనే ఉండదు. సో వాళ్ళకి డెఫినెట్గా మనం ఇన్సులిన్ ఇవ్వాల్సింది. ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు మనం సేమ్ అగైన్ మనకి ఇన్సులిన్ ఎందుకు ఇస్తున్నామో షుగర్స్ని కంట్రోల్లో ఉంచడానికి. షుగర్స్ ఎందుకు కంట్రోల్లో ఉంచాలి అంటే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి. షుగర్స్ ఎందుకు పెరుగుతాయి? ఒకవేళ మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువ తీసుకుంటే షుగర్స్ అనేవి బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ పేరెంట్స్ టైప్ 1 డయాబెటీస్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ సేమ్ అగైన్ ఫుడ్ రిస్ట్రిక్షన్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సులిన్ లెవెల్స్ తక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. షుగర్స్ కంట్రోల్లో ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ని మనం పోస్ట్పోన్ చేయగలం. ఈ గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి? అది ఎప్పుడు వస్తుంది? ఒకవేళ ప్రెగ్నెన్సీలో వచ్చిన తర్వాత కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు అంటారు. ఎందువల్ల? ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కామన్గా అరౌండ్ 20 వీక్స్ తర్వాత చెక్ చేసుకుంటారు. టు బి ఫ్రాంక్ 24-28 వీక్స్లో చెక్ చేస్తూ ఉంటారు. ఇది కామన్గా ఎవరికి వస్తుంది ఎక్కువ అంటే బాగా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్ అనగానే ఇళ్ళలో స్టార్ట్ చేసేస్తారు, ఈ స్వీట్ తినమ్మా, ఇది తిను, లోపల బేబీ ఉంది, ఎక్కువ తిని అంటారు. సో అలా వాళ్ళు తినమన్నా కొద్దీ ఎక్కువ తింటూ ఉంటే షుగర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్గా తినాల్సి ఉంటుంది. లిమిటెడ్గా తింటే షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో వాళ్ళకు ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేశాక కన్ఫర్మేషన్ అవుతుంది. ఆ కన్ఫర్మేషన్ అయ్యాక వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్ చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్స్ కాబట్టి వాళ్ళకి మనం మెడికేషన్ ఇవ్వడానికి అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇన్సులిన్నే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్సులిన్ ఇచ్చాక వాళ్ళకి షుగర్స్ మంచి కంట్రోల్లోకి వస్తాయి. డెలివరీ అయిపోయాక 90% ఆఫ్ దెమ్ విల్ బి నార్మల్గా ఉంటారు. మిగతా 10%లో కూడా వాళ్ళు డయాబెటిక్గా మారే అవకాశం ఉంటుంది. ఆ మిగతా 90%లో ఎవరైతే డయాబెటీస్ రాదు అని అనుకుంటారో వాళ్ళు ఒకవేళ వాళ్ళ డైట్, ఎక్సర్సైజ్ కంట్రోల్లో లేదంటే విత్ ఇన్ 5 to 10 years డయాబెటిక్గా మారే అవకాశం ఉంటుంది. ఈ డయాబెటీస్ కి సంబంధించి అసలు ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలకు సంబంధించిన విషయాలు చెప్పండి. ముఖ్యంగా మేజర్ అపోహ అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి అన్నారు, సార్ నేను షుగర్స్ తీసుకోను, లేదంటే షుగర్స్ ఎక్కువ తీసుకుంటాను, నేను చాలా బక్కగా ఉన్నాను. ఇలాంటివన్నీ ఏమీ రిలేషన్ ఉండదు. నేను మొదట ఎలా చెప్పానో అలానే మనం తీసుకున్న క్యాలరీని బర్న్ చేయగలిగితే షుగర్ అనేది
వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, ఎక్సర్సైజ్ చేయకున్నా, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ డయాబెటీస్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే అది ఏ విధంగా పరిణమించే ఫ్యూచర్ లో అవకాశం ఉందంటారు? తీవ్రత ఎలా ఉంటుంది? ముందు డయాబెటీస్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందనే దానికంటే ముందు అసలు డయాబెటీస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ముఖ్యంగా టైప్ 2 అనేది డయాబెటీస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, తర్వాత ప్రీ డయాబెటీస్ అంటాము, తర్వాత డయాబెటీస్, తర్వాత డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా చాలామంది ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్లో ఉండి షుగర్ రాకుండా చూసుకుంటున్నారు. ఎవరైతే డయాబెటిక్గా మారుతారో, ఎవరైతే షుగర్ కంట్రోల్లో ఉండవో, HbA1c ఎప్పుడు చూసినా 8 పైన ఉంటుందో, ఫాస్టింగ్ షుగర్స్ 140, 160 లేదా అరౌండ్ 180 ఉన్న వాళ్ళు, పోస్ట్ లంచ్ వచ్చేసి అరౌండ్ 250, 300 ఉన్న వాళ్ళు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ అనేవి 10 to 15 ఇయర్స్లో రావాల్సినవి 5 to 6 ఇయర్స్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. అవి వచ్చేసి కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించడము, తర్వాత మీ నర్వ్స్ మీద ఎఫెక్ట్ చూపించడం, మీ హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. ఓకే సార్, వెంకట్ ఉన్నారు కాలర్ హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి వెంకట్ గారు, చెప్పండి. సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు పంటి నొప్పి బాగా వస్తుంది సార్. రెండోది కళ్ళు బాగా తిరుగుతున్నాయి. చెప్పండి సార్. కళ్ళు తీయించడానికి వెళ్తే ఒక్కసారి షుగర్ లెవెల్ ఉందా ఏమంటే అన్నారు సార్. ఓకే, ఎంత ఉందని చెప్పారు సార్? సార్ ఎంత ఉందని చెప్పారు సార్? షుగర్ నార్మల్ ఉందని చెప్పారు సార్. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఇంకా పండ్లు నొప్పి వస్తుంది, దానికి ఊగుతున్నాయి సార్ పండ్లు. మొన్న ఐ తీయించడానికి వెళ్తే మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు సార్. ఓకే, సో అదే మీరు ఎట్లా ఉన్నారు కదని సజెషన్ తీసుకుందామని కాల్ చేశారు. తప్పకుండా సార్. మీరు షుగర్ ఫాస్టింగ్లో ఒకసారి చేయించండి, తిన్న తర్వాత ఒకసారి చేయించండి సార్. అలానే 3 months యావరేజ్ అని నేను చెప్పిన HbA1c కూడా చేయించండి సార్. ఇవి 3 చేపిస్తే మనకు కన్ఫర్మేషన్ అవుతుంది సార్. అవి విత్ ఇన్ నార్మల్ రేంజ్లో ఉంటే మీరు మీ డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు సార్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఓకే సార్, ఈ డయాబెటీస్ కి సంబంధించి ఎక్సర్సైజ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పారు కదా, ఎందుకు? ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ బాడీ రిక్వైర్మెంట్, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. 2 విధాలుగా ఇది మనకు హెల్ప్ చేస్తుంది. సో ఈ 45 minutes అనేది నేను ఏదైతే చెప్పానో అది మినిమం చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ ఎవ్రీ డే, సమ్ పీపుల్ సే 5 days a week, సమ్ పీపుల్ సే 6 days a week. డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా 7 days a week చేయాల్సిందే. అండ్ ఇఫ్ పాసిబుల్ ఇట్స్ స్ప్లిట్ చేస్తే ఆల్వేస్ బెటర్. మార్నింగ్ ఒక 20 minutes, ఈవినింగ్ ఒక 25 minutes. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెల్కమ్. లైక్ మీరు స్విమ్మింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, లేదా ఎనీ గేమ్స్ ఆడతారు, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఇవన్నీ పాసిబుల్ లేనప్పుడు, ఒకవేళ నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఇంకా వేరే చేయలేదు అన్నప్పుడు, వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ పాసిబుల్, మీకు కాళ్ళతో ఇన్వాల్వ్ లేకుండా మీరు చేయగలే ఏ ఎక్సర్సైజ్ అయినా చేస్తే అది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓకే సార్, చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంది అని చెప్తున్నారు కదా, చిన్నప్పటి నుంచే డయాబెటీస్ ఉండి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా నార్మల్ గా లీడ్ చేయగలుగుతారంటారా, అంటే టిల్ ఎండ్ వరకు కూడా? డెఫినెట్ గా అమ్మ, చిన్నపిల్లల్లో కూడా షుగర్ ఉన్న వాళ్ళు 100% నార్మల్ లైఫే లీడ్ చేయగలుగుతారు. వాళ్ళకేం స్పెషల్ నీడ్స్ అవసరం లేదు. వాళ్ళ ఓన్లీ థింగ్ ఈస్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి 100% కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు వాళ్ళకి నేను చెప్పిన కాంప్లికేషన్స్, కిడ్నీ కానీ లేదంటే నర్వ్స్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వడం అనేది అంత త్వరగా జరగదు. కాబట్టి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మిగతా బాడీ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా అమ్మ. డయాబెటిక్ నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి అంటారు. నెఫ్రోపతి అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళు అరౌండ్ 60 to 70% అనేది ఈ షుగర్స్ ని కంట్రోల్లో ఉంచుకోకపోవడం వల్ల, వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి డయాలసిస్ అనేది జరుగుతుంది. సేమ్ అలానే ఎవరైతే ఈ డయాబెటీస్ ని కంట్రోల్లో
తెచ్చుకోరో వాళ్ళకి రెటీనా మీద ఎఫెక్ట్ పడి వాళ్ళకి బ్లైండ్నెస్ రావడం, చూపు మందగించడం అలాంటివన్నీ జరుగుతుంది. సేమ్ ఇది ఎప్పుడైతే నరాల మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుందో వాళ్ళకి కాళ్ళలో మంటలు రావడం, ముళ్ళు కుచ్చుకున్నట్టు ఉండడం, నడవలేకపోవడం, తర్వాత పుండ్లు పడడం, ఆ పుండ్లు మానకపోవడం, కాలు తీసేయడం వరకు రావడం అనేది జరుగుతుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన మదర్ కి షుగర్ ఉన్నప్పుడు బేబీకి కూడా డెలివరీ తర్వాత షుగర్ ఉండే అవకాశం ఉంటుందా? చాలా రేర్ గా ఉంటుందమ్మా. బేబీకి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఓకే సార్, డయాబెటీస్ కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ జీవన రేఖ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.